Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. హైట్స్ ఒక పెద్ద సినిమాకి హైట్స్ అనేవి కామన్. అసలు ఈ హైట్స్ అంటే ఏంటి బ్రో అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద సినిమా వచ్చింది, పలానా వ్యక్తి ఆ థియేటర్ షోస్ని కొనేస్తాడు ఒక భారీ అమౌంట్కి. తర్వాత ఆ రోజు షోస్ అంతా ఎంత ఆక్యుపెన్సీతో ఎంత కలెక్ట్ చేసినా ఈ వ్యక్తి కొన్ని అమౌంట్ డే 1లో యాడ్ అవుద్ది. ఫర్ సపోజ్ ఆ రోజు ఆ థియేటర్ నుండి ఒక 20 lakhs వస్తే ఆ వ్యక్తి 30 lakhsకి కొంటే 10 lakhs హైట్స్ యాడ్ అయినట్టు. మరి ప్రాఫిట్ ఎలా బ్రో ఆ పర్సన్ కంటే? బ్లాక్ టికెట్స్ మొత్తం బ్లాక్లో నడుస్తుందన్నమాట. సో ఓపెనింగ్స్లో హైట్స్ తీసేస్తే ఎక్కువ కొట్టిన సినిమాలు అంటే ఎంత హైట్స్ పడ్డాయి, హైట్స్ పడ్డం కూడా రేంజ్ అయినా మూవీకి అనేది మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 10 చిరంజీవి సైరా నరసింహారెడ్డి. సైరాకి అప్పుడు ఘోరంగా పడ్డాయి హైట్స్. మూవీ రేంజ్ అలా ఉండే, పైగా ఖైదీ నెంబర్ 150 లాంటి నాన్ బాబులీ ఇండస్ట్రీ తర్వాత ఫిలిం. దాంతో ఈ సినిమాకి అప్పటి వరకు పడిన హైట్స్ పడ్డాయి ఏకంగా 14 కోట్లు. ఎస్, సైరా వర్త్ షేర్ 24 కోట్లే, మిగతా 14 కోట్లు హైట్స్ వల్లే వచ్చాయి. అఫ్కోర్స్ అది మూవీ ఆ రేంజ్ హైప్ వల్లే పడ్డాయి అనుకోండి, కొట్టలేక కాదు. 9 మహేష్ బాబు సర్కార్ వారి పాట. ఎస్విపి ఏ రేంజ్ హైప్తో వచ్చిందో మనకు తెలుసు. ట్రైలరే చొక్కాలు చించుకునేలా చేసింది. ఆగడు తర్వాత భారీ హైప్తో వచ్చిన సినిమా, అందుకే హైట్స్ కూడా ఆ రేంజ్కి తగ్గట్టు మహేష్ అన్న క్రేజ్కి తగ్గట్టు పడ్డాయి. ఇందాక చెప్పినట్టే హైట్స్ అనేవి ఆ మూవీ హైప్ ఆ హీరో రేంజ్కి అన్నట్టు వస్తాయి. దాంతో ఓపెనింగ్స్లో తెలుగు స్టేట్స్లో హైట్స్ కాకుండా కొట్టిన షేర్ 28.2 కోట్లు, హైట్స్ 7.8 కోట్లు పడ్డాయి. అలా టోటల్గా 36 కోట్ల షేర్ కొట్టింది ఎస్విపి. 8 ప్రభాస్ సాహో. బాహుబలి 2 సినిమాతో ఇండియాని షేక్ చేసి దిగాడు సాహోతో. ఏ లెవెల్లో ఉంటుంది మరి. దాంతో 7.28 కోట్ల హైట్స్ పడ్డాయి సాహోకి, ప్రభాస్ అన్న రేంజ్కి. అయితే సాహో ఫస్ట్ డే తెలుగు స్టేట్స్లో 36.4 కోట్ల షేర్. ఈ 7.28 crore మైనస్ చేస్తే వర్త్ షేర్ 29.2 కోట్లు. 7 ప్రభాస్ ఆదిపురుష్. ఆదిపురుష్ ట్రోల్ అండ్ ప్రమోషనల్ లైఫ్ డిసప్పాయింటింగ్ ఉండడం వల్ల హైట్స్ అంతలా పడలే, అంటే పెద్దగా డేర్ చేయలే అని. స్టిల్ వర్త్ షేర్ 30 కోట్లు అంటే ప్యూర్ రెబుల్ స్టార్ ర్యాంపేజ్ అంతే. తెలుగు స్టేట్స్ ఓపెనింగ్స్లో 30.8 కోట్ల షేర్, హైట్స్ 2 కోట్లే. అలా టోటల్ 32.8 కోట్ల షేర్ అండ్ వర్త్ షేర్ 30.8 కోట్ల ఆదిపురుష్ది. 6 మహేష్ బాబుస్ గుంటూరు కారం. క్లాసిక్ కాంబో అవ్వడంతో డీసెంట్గా పడ్డాయి హైట్స్. స్టిల్ అగడ్బగడ్గా అయినా కూడా జస్ట్ సూపర్ స్టార్ థింగ్స్. ఫస్ట్ డే కొట్టిన షేర్ 39.3 కోట్లు, హైట్స్ ఏమో 7 కోట్లు, అంటే గుంటూరు కారం వర్త్ షేర్ 32.3 కోట్లు. యాక్చువల్గా అన్నీ బాగుంటే ఎస్విపి కంటే చాలా ఎక్కువ పడేవి హైట్స్ అండ్ వర్త్ షేర్ 35+ ఉండేది కాంబోకి. 5 ప్రభాస్ బాహుబలి 2. బాహుబలి 2 టైంకి హైట్స్ అంతలా కనిపించేవి కాదు, అంతలా ఇంపాక్ట్ చూపించేవి కాదు. ఈ సినిమాతోనే గట్టిగా స్టార్ట్ అయ్యాయి. హైప్ని జనాల పల్స్ని గట్టిగా వాడుకున్నారు. అయితే బాహుబలి 2 తెలుగు స్టేట్స్లో 43 కోట్ల షేర్ కొట్టింది హైట్స్తో కలిపి, అంటే హైట్స్ 10 కోట్లు అనమాట. సో వర్త్ షేర్ 33 కోట్లు. 4 ప్రభాస్ కల్కి. కల్కికి చాలా అంటే చాలా తక్కువ హైట్స్ పడ్డాయి. ఆంధ్రాలో అయితే మరీ ఘోరం. నైజాంలో ఫుల్ హైప్ ఉన్నా మిగతా ఏరియాస్లో అంతలా లేకుండే. దాంతో వర్త్ షేర్ ఫస్ట్ డే 43.3 కోట్ల షేర్ అండ్ 1.5 crore వరకు హైట్స్ పడ్డాయి. అలా 44.8 కోట్ల షేర్ కొట్టింది కల్కి. 3 ప్రభాస్ సలార్. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఆఫ్ రెబుల్ స్టార్. సలార్కి డీసెంట్గానే పడ్డాయి బట్ నాట్ ఎక్సీడెడ్ ద ఎక్స్పెక్టేషన్స్. ఆ సినిమాకి గట్టి హైట్స్ పడుంటే ఇంకా రచ్చలేపేది ఓపెనింగ్స్లో. స్టిల్ వర్త్ షేర్ 46.3 కోట్లు అండ్ హైట్స్ 4 కోట్ల వరకు పడ్డాయి. సో డే 1 50 కోట్ల షేర్ దాటి తన పొటెన్షియల్ చూపించాడు ప్రభాస్ అన్న, ఈవెన్ ఆఫ్టర్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్. 2 ఎన్టీఆర్స్ దేవరా. గైస్ జర వీడియో చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. రీసెంట్ దేవరా తారకన్న 6 years తర్వాత సోలో ఫిలిం కాబట్టి హ్యూజ్ ఓపెనింగ్స్ పడ్డాయి, భారీ హైట్స్ కూడా పడ్డాయి. ఏకంగా 11.2 కోట్ల హైట్స్. స్టిల్ అంత హైట్స్ పడ్డా కూడా వర్త్ షేర్ 50 కోట్లు దాటడం ప్యూర్ టైగర్ మానియా. యాక్చువల్ టోటల్ షేర్ 61.6 కోట్లు, వర్త్ షేర్ 50.4 కోట్లు. అండ్ నెంబర్ 1 ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ RRR. అరాచకమైన హైప్, ఓపెనింగ్స్, అలానే హైట్స్ కూడా. అది ఉంటదిగా. అఫ్ కోర్స్ 3 కట్అవుట్ సినిమా కదా కాబట్టి సైరా హైట్స్ రికార్డ్ని బ్రేక్ చేసి 15.44 కోట్ల హైట్స్తో న్యూ సెన్సేషన్ని క్రియేట్ చేసింది RRR. వర్త్ డే 1 షేర్ తెలుగు స్టేట్స్లో 58.7 కోట్లు అండ్ హైట్స్ 15.4 కోట్లు, కలిపితే 74 కోట్ల షేర్ కొట్టింది. సో ఈ హైట్స్ అనేవి అన్ని పెద్ద సినిమాలకు కామనే. కొంతమంది కాస్త తక్కువ పడతాయి, కొంతమంది కాస్త ఎక్కువ పడతాయి. డిపెండ్స్ ఆన్ హైప్, కాంబో అండ్ క్రేజ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు రాబోయే అన్ని సినిమాలకు కూడా పడతాయి. మరీ ముఖ్యంగా గేమ్ చేంజర్, పుష్ప 2, ఓజీ అండ్ SSME 29, రాజాసాబ్ అండ్ హరిహర వీరమల్లుకు తక్కువ పడవచ్చు. సో అది గైస్ మ్యాటర్. హైట్స్ పైన బ్రీఫ్ ఇన్ఫో అండ్ ఓపెనింగ్స్లో టాప్ 10 వర్త్ షేర్ మూవీస్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని మెన్షన్ చేసేయండి.
అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.